అంటే అంటే ఒకటి రెండు సందర్భాలు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నేను ఏదైనా ఇన్సిడెంట్ చెప్పడం జరుగుతుందండి. బట్ జనరల్గానండి ఎక్కువ టఫ్ సిచ్యువేషన్స్ చూసిన లైఫ్ అండి అది. అంటే బాగా ఎక్కువ ఫెయిల్యూర్స్ని ఎక్కువ చూశానండి. యాక్చువల్గా చెప్పాలంటే నన్ను చాలామంది సక్సెస్లో చూసిన వ్యక్తిగా చూస్తారు నన్ను. మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్, అకాడమిషియన్. ఎందుకంటే ఇన్ని ఎగ్జామ్స్ కానీ లేకపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి టాపిక్, ప్రతి ఎగ్జాము, లేకపోతే ప్రతి కోర్సు, ప్రతి కాలేజీ గురించి నేను అనర్గళంగా మాట్లాడగలను, ఏ టాపిక్ నేను అనాలిసిస్ చేయగలను. సో నేను ఎన్నో ఎగ్జామ్స్ క్రాక్ చేశాను, నేను చైన్ క్రాక్ చేయని ఎగ్జామ్ లేదు, నేను తీసుకొని అవార్డ్స్ లేవు, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఏది తీసుకొని ఆల్మోస్ట్ లైఫ్లో ఒక మనిషి ఎన్నైతే చేయగలడో అన్నీ సాధించాడు అన్నది ఇట్స్ అవుట్ సైడ్ వ్యూ. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే దీనికంటే కూడా అంటే నేను చెట్టు, మీరు హైట్ని చూడకుండా చెట్టు వేరుని కూడా చూడాలి. చెట్టు వేరు ఎంత లోతుంటే అంత బలంగా మీకు గాలి వచ్చినా వర్షం వచ్చినా పడదనమాట. సో వేరు లోతున్న వాళ్ళం మేము యాక్చువల్గానంటే మెయిన్ అదే. ఎందుకంటే చెట్టు ఉంది, మీకు డెప్త్ లేదనుకోండి వేరులోనే పడిపోతుంది, అది పోతుంది అది. సో ఎందుకంటే అంటే చాలా చిన్నతనం నుంచి, ఎందుకంటే చాలా వెరీ అల్ట్రా రిచ్ ఫ్యామిలీలో పుట్టానండి నేను. గోల్డ్ స్పూన్ ఫ్యామిలీ అండి మాది యాక్చువల్గా. ఆల్మోస్ట్ మా ఫాదర్కి నేను పుట్టిన టైంలోనే 200. బట్ ఆల్మోస్ట్ నేను పుట్టిన టైంలోనే అప్పట్లోనే చాలా ఎక్స్ట్రీమ్ రిచెస్ట్ ఫ్యామిలీ అండి. 200 ఎకరాస్, అసలు కాళ్ళు పట్టుకోవడానికి ఒకటి, భోజనం పెట్టడానికి ఒకటి, కార్లు ఆ రోజుల్లో. ఇప్పుడు 70s. బట్ తర్వాత మా ఫాదర్ పొలిటికల్ సిస్టంలో నేను 8th వచ్చేసరికి జీరో అయిపోయింది అదంతా. అంటే అప్పట్లో మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదండి, పెద్ద కొంత రాచరికం అనుకోండి లేదా అదనుకోండి, ఇలా ఉంటుంది కదండి పొలిటికల్ సిస్టమ్ తిరగడం. ఏదో 5-6 విలేజెస్కి, 2-3 విలేజెస్కి ఒక పెద్ద కింద ప్రెసిడెంట్ కింద ఉండడం, ఇదంతా ఉండేది. నాకు తెలిసేది, అంటే నాకు కొంచెం అది వచ్చేటప్పటికి.